శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాదాయం పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది. ఏ కొత్త పనిని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు జనవరి నెలలో ఆ కొత్త పనిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయండి. వృధా ఖర్చులు చేయకండి, దుబారా ఖర్చులు చేయకండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. రావాల్సిన ధనానికి మాత్రం ఎటువంటి లోటు లేదు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుంది. ఉద్యోగపరంగా కూడా విశేషమైన పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో ధనలాభం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం చేకూరుతుంది. ధనానికైతే లోటు ఉండదు, కానీ ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవహార లాభం చేకూరుతుంది. ఏ కొత్త పనిని ప్రారంభించినా ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించిన విద్యా విషయం, ఉద్యోగ విషయం, వివాహ విషయం ఏదైనా సరే అది జరగటం వల్ల ఆనందాన్ని పొందుతారు. సంతాన సౌఖ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా శత్రువుల మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభించటం వల్ల మనసుకు ఆనందము, ఉల్లాసము చేకూరుతుంది. స్పెక్యులేషన్ రంగంలో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే స్పెక్యులేషన్ చేస్తే ఈ జనవరి నెలలో అద్భుతమైన లాభాలు ఉంటాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేటు వచ్చాక సరుకు అమ్మటం. దీన్ని స్పెక్యులేషన్ అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. దీనిలో బాగా డబ్బులు సంపాదించే యోగం కూడా జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో పరపతున్న వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళ పరిచయాలు బంగారు భవిష్యత్తును కలిగింపజేస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీ మూలక సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు వృశ్చిక రాశి స్త్రీ పురుషులందరూ కూడా పొందగలుగుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు, వాళ్ళతో ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. పట్టిందల్లా బంగారంలాగా వృశ్చిక రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయాలు పొందగలుగుతారు. ప్రధానంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్థిక వ్యవహారాల్లో అద్భుత విజయాలు చవిచూస్తూ ఉంటారు. అంతేకాకుండా కొత్త కొత్త ఉపాధి గురించి ఆలోచించి ఆ కొత్త ఉపాధుల ద్వారా కూడా ధనం సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కొత్త కొత్త వృత్తులు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి నెలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఆ పని ఫలితం అనేది మీకు ధనప్రాప్తి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే తన పర అనే భేదాలు వదిలిపెట్టి ప్రతి వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం తిరిగి మళ్ళీ మీకు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ రావటానికి జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటా బయట ఇతరుల మన్ననలు ఎక్కువగా పొందుతారు. అంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, సాంఘికంగా బయట వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అన్ని చోట్ల కూడా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవడంతో పాటుగా అందరి ప్రశంసలు కూడా పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అద్భుతంగా వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రావాలంటే జనవరి నెలలో ముఖ్యమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆ ముఖ్యమైన తేదీలు ఏంటంటే 1, 7, 8, 9, 14, 19,
26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే జనవరి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు అంటే వ్యతిరేకత ఇచ్చేటటువంటి తేదీలు ఏంటంటే 3, 4, 5, 12, 16, 21, 23, 24, 30 ఈ వ్యతిరేకత ఇచ్చే తేదీల్లో మాత్రం ముఖ్యమైన పనులు చేయకండి. అనుకూలత ఇచ్చేటటువంటి తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. జనవరి నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి సంబంధించి దుర్గా కవచము అని ఉంటుంది. ఆ దుర్గా కవచాన్ని ప్రతిరోజు వినండి. అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఉంటుంది. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. వీలైతే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వృశ్చిక రాశి వాళ్ళు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉండండి. దానివల్ల కూడా చాలా వరకు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. జనవరి నెల మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యజయం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్లతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి
ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకుని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది, రావలసిన ధనం కూడా సకాలంలో చేతికొస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి, సంపాదన బాగుంటుంది, సంపాదించిన ధనం నిలబడుతుంది, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.